ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎలాంటి న్యాయపర చిక్కులు లేకుండా ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, సుమారు 3 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతుంది. 4 గంటల పైగా ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదించింది. ఆ ముసాయిదా బిల్లును ఈ నెలలో జరగనున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చట్టబద్ధత కోసం ఆ బిల్లు రూపొందించారు. ఆ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దానికి చట్టబద్ధత రానుంది. అంటే ఎస్సీ వర్గీకరణకు ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించాలని జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ ఒక సిఫార్సు చేసింది. ఆ కమిషన్ నివేదికను యథాతథంగా క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించింది. అయితే గత కొంత కాలంగా దానిపైన కొంత అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత యథాతథంగా గతంలో ఇచ్చినటువంటి కమిషన్ నివేదికనే యథాతథంగా పరిగణలోకి తీసుకుంది. దాన్ని ముసాయిదా బిల్లును ఆమోదించి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా క్యాబినెట్లో కీలక చర్చ కొనసాగుతోంది. 42% రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన సిఫార్సులు, అదేవిధంగా కులగణన డేటా వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత 42% రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే 50% దాటుతుంది. కాబట్టి దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో కూడా దీన్ని 9వ షెడ్యూల్లో పొందుపరిచే విధంగా దీనికి ఒక తీర్మానం చేయాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ, కొత్త మైనింగ్ పాలసీని కూడా ఈ క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఈ క్యాబినెట్ సమావేశం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు అన్నీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. నరీష.